నమస్కారం. నేను ఈ ఊరిని ఒక సిటీగా మార్చాలని నాకు ఉద్దేశం. మీరు చూసినారు లేదో, చాలామంది కొత్త ఇళ్ళు పాలరాయి లేకుండా లేవు, డిజైనర్తో చేపించిన ఇళ్ళు ఉన్నాయి. ఇంకా పెళ్ళిళ్ళకు దానికి జరిగిపోతే ఎక్కడ లేని విధంగా మన ఆడపిల్లలు బ్రహ్మాండంగా డ్రెస్ చేసుకొని బ్యూటీ పార్లర్కి పోయి, లేదంటే ఆ పార్లర్ని రమ్మని వచ్చి చేసిపోతారు. అక్కడ మార్పు ఉంది, కానీ వాళ్ళ ఇంటి బయట ఊర్లో మార్పు లేదు. ఆ మార్పు తెచ్చేదానికే నేను హారిసల్ పనిచేస్తాను. బట్ కానీ సంతోషం, పార్కింగ్ మారుస్తాను, స్థలం చూపిస్తాను, అన్ని సదుపాయాలు చూపించే చేస్తాను. బస్సు స్టాండ్ కూడా చూసినాడు, బాగా సైడ్కి పెట్టి బస్ స్టాప్ అని రాసి దానికి పైప్ లైన్ వేసి, ఎందుకు ఇంప్రూవ్ అవుతుంది. తాడిపత్రి పుట్లూరు రోడ్ అంటే గాంధీ గారి సర్కిల్ దగ్గర, అక్కడ ఎవరన్నా పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు. దాని వెనకాల ఏం చేసినా చూసారా, తీసి దాన్ని రోడ్డు చేస్తున్నాం. ఎందుకు? మనము అక్కడ ఎన్ని రోడ్లు ఉన్నాయి, ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోయే రోడ్డు, పోలీస్ స్టేషన్ నుంచే రోడ్డు, కొన్ని ఇట్లా పోయేటివి, కొన్ని ఇట్లా పోయేటివి, కొన్ని చక్కగా పోయేటివి. దగ్గర దగ్గర 9 రోడ్లు కూడికెళ్ళాలి. దాన్ని ఏం చేస్తున్నాం? ఎవరు సదుపాయం కోసం అన్ని వీకినా? నాకేమైనా షాప్ ఉందా, లేకపోతే నా ఆస్తి ఉందా? అక్కడ ఎవరి సదుపాయం? ప్రజల సదుపాయం ప్లస్ మా ఊరిని, దీన్ని ఒక బ్రహ్మాండమైన రాయలసీమలో బ్రహ్మాండమైనటువంటి టౌన్షిప్, అన్ని చేంజెస్ వస్తాయి. ఈరోజు కూడా 160 కోట్లతో చూసారా మోడీ గారు బటన్ తిన్నారో. ఎయిర్పోర్ట్ కాదు, పిచ్చోడా, నీకు తెలిసే కదా. 160 రోడ్ రింగ్ రోడ్లు ఇచ్చినాడు తాడిపత్రికి, ఆన్ చేసినాడు. ఈ పొద్దు రాయదుర్గం కర్నూలు దగ్గర సోలార్ వడ్డీ చేసినాడు. మనకి ఇంకా సోలార్ వచ్చింది, మనకు సోలార్ చాలా వస్తుంది, ఇంకా అది మెచ్యూర్ కాలేదు కాబట్టి. లేకపోతే ఈ పొద్దు బటన్ నొక్కిండు. కొత్త ఎమ్మెల్యే వచ్చినాడు, కొత్త తరం చూసినాడు, పోరాడుతున్నాడు. ఏ రోజు కాలువలో కూడా పూడికి దీని చాటికి అంతా చేస్తున్నాడు. అదేవిధంగా తాడిపత్రి టౌన్ని కలగంటున్నాం. ఒక టౌన్షిప్, బ్యూటిఫుల్ టౌన్షిప్. ఇప్పుడు హైదరాబాద్కు పోతే పార్కింగ్ కాడ పార్కింగ్ పెట్టి ఆ నుంచి ఈడ ఎంతసేపు ఉన్నా 10 నుంచి 20 అడుగులే. పుట్లూరు రోడ్లో ఏం చేసినాను, మున్సిపాలిటీ స్థలం ఉంటే ఫెన్సింగ్ అంతా వేసి లోపలికి. సరే, ఇప్పుడు నాకు అడ్డం ఉంటే నాకేమొస్తుంది? సదుపాయం ఎవరికోసరం? సదుపాయం ఎవరికోసరం? మా ఊరి ప్రజల కోసరం. మమ్మల్ని అన్ని విధాల మెచ్చుకున్న ప్రజానీకం 75 మంది నిలబడితే ఒక్కడిని నేను జైల్లో ఉండి గెలిపించిన ప్రజానీకానికి నేను ఎల్లవేళల సేవకున్నే. అందుకే దేవుళ్ళు అంట. ఆడ టెంకాయలు అంగడి కొట్టినా. ఎవరిదే స్థలము? మున్సిపాలిటీది, R&B మాది కాదులే. అసలు ఇప్పుడు మళ్ళీ అప్రూవల్ అయింది మనకు. ఇప్పుడు బైపాస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? రాయండపల్లె ఎరుగుంటపల్లె మధ్యలో నుంచే స్టార్ట్ అయింది. సరే, ఢిల్లీకి పోయి అశ్మిత్ రెడ్డి పోరాడితే ఏం చేసినారు? ఇప్పుడు ఉండేదానికన్నా ఎక్కువ ఇచ్చారు, కానీ లారీలు అవన్నీ రావు.
మన బ్రిడ్జ్ ఉందే, ఫ్లైఓవర్ బ్రిడ్జ్, అక్కడి నుంచి మళ్ళీ సొంత స్థలాలు కాదు అవన్నీ. ఒకప్పుడు దాన్ని దండుబాట అనేవాళ్ళు. అంటే బ్రిటిష్ వాళ్ళు బళ్ళారి నుంచి కడప దగ్గర వాళ్ళ ఆర్మీ ఉన్నింది, వచ్చే దాని పేరు దండుబాట. 138 అడుగులు. ఆ పొద్దు ఏమి లేవు, ఇప్పుడు ఎన్ని మోటార్ సైకిళ్ళు ఉన్నాయి, ఆడ చూసినా అన్నీ మారుస్తున్నాం. పార్కింగ్ ఆల్రెడీ వద్దే దాని నుంచి ముందు యువతలు పెట్టించినాం. చాలామంది ఇచ్చేస్తున్నారు, నేర్చుకుంటున్నారు. అలానే గాంధీ సర్కిల్ దగ్గర మీకు పుట్లూరు నుంచి చక్కగా పోయేదానికి ఓ రోడ్డు ఉంటుంది. అదే అక్కడి నుంచి చింతల వెంకటస్వామి నుంచి వచ్చి మెయిన్ రోడ్లోకి వస్తానే అక్కడ ఒక టర్నింగ్ ఉండి, ఎక్కడ దాని వెనకలేది పొట్టి శ్రావణి పోయి కొద్దిగా దూరం పోయిపోతుంది. అంటే ఈ క్లాష్ ఉండదు. పోయేటివి ఇట్లా వచ్చేటివి ఆటు ఆర్టీసీ బస్సులు, ఈ నుంచి ఇవి. ఇది సదుపాయము ప్రజల కోసం చేస్తున్నాం. అంతో ఇంతో సిటీలు చూసినాం. అందుకే మా మున్సిపల్ ఆఫీస్ అట్లుంది, ఇవన్నీ అట్లున్నాయి. నన్ను ఇప్పుడు ఏందో అన్నారు బా, ఏందిరా అనేది, బేవర్స్ కాదు, బేకారీ. అడా ఆప్టికల్ ఆయమ్మ ఉంది, ఒక ఆయమ్మ ఏడ రాజశేఖర రెడ్డి విగ్రహము, యువతలన్నీ ఫోటోలు పడతాడు, ఎదురుగా ఆప్టికల్ ఆయమ్మ ఉంది. ఆయమ్మ అంటే బేకారు రాకూడదు, మమ్మల్ని సతాయిస్తా అన్నాడు. మేము వ్యాపారం చేసుకోకుండా, వ్యాపారం బాగా చేసుకుంటేనే నువ్వు పెడితివి, యువతలు పెడతారు, ఆటోలు పెడతారు, ఎట్లా పోయేది? మేము కరెక్ట్ అమ్మా, నేను బేకారు ఉండే, అందుకే పొద్దున్న లేసానే ఊరు తిరుగుతాను. ఎందుకంటే మా ఇంట్లో అన్నం పెట్టరు, బేకారు రాకూడదు, పని చేయండి. నేను కాదు బేకారీ, నేను చెప్తా. ఈ ఊర్లో షాపులలో ఎక్కడి నుంచి వచ్చినారో వాళ్ళ తాడిపత్రి కాదు. అందుకే ఆయమ్మకి నీకు బేకారైంది. మీరేమనుకుంటా అంటే అంటే షట్టర్ బీక్తాడంటే ఏం చేయమంటారు? చెప్పండి ఏం చేయమంటారు? ఎలా వింటారు మీరు? రోజు మైకులు మొత్తుకుంటాను, అమ్మా లైసెన్స్ తీసుకోండి అమ్మా, ఇన్సూరెన్స్. మీకు ఎవరికి బాధ తెలియదు, నాకు తెలుసు. రాత్రి 2 చచ్చిపోయినారు, హాస్పిటల్ ఉన్నారా మీరు? మొన్న నాకు కట్టం చేసేవాడు చచ్చిపోయినాడు. ఇంట్లో వాళ్ళకు నిన్న చచ్చిపోయిన వాళ్ళు 2కి ఒక కూతురు, ఒక కొడుకు, ఒక ఆమెకు 2 కూతురు. ఎవరు చూసుకుంటారు? ఎవరు చూసుకుంటారు? అమ్మా ఆడోళ్ళు, లేడీస్, మీ మొగుడిని అడగండి, అయ్యా నీకు లైసెన్స్ ఉందా లేదా, ఆ ఇన్సూరెన్స్ ఉందా లేదా? ప్రతి మొగోడు కష్టపడేది వాళ్ళ పిల్లలు, భార్య కోసమే. చేయడం లేదు. రోజు మైకి 22 సార్లు. ఏమంతా నాకే, మీ ఇంటికాడికి ఎవరు రారు, కష్టపడితే పెడతారు, నా దగ్గరకు వస్తారు. రాత్రి నేను పోయినా వాళ్ళు కనీసం రూపాయి ఇచ్చేవాళ్ళు లేరు. నా దేవులో లేకపోతే కూడా ఆడ అందరిని అడిగి, అరే శవాలు వేసుకుపోయేదాకా డబ్బులు ఇవ్వమని వాళ్ళ పెద్దోళ్ళతో మాట్లాడి దాన్ని ఎట్లా చేయాలో ఇన్సూరెన్స్ చూసేటప్పుడు మాట్లాడి వచ్చిన. మీకు ఎవరికైనా బాధ్యత ఉందా? మీ ఇంట్లో మీ భార్య పిల్లల బాధ్యత లేదు మీకు. దయచేసి అమ్మా ఆడోళ్ళు షోక్గా తయారయ్యేది కాదు, మీకు లేదు సరైన పద్ధతిలో. మీ భర్తలను అడగండి, ముందు లైసెన్సు, మళ్ళీ ఇన్సూరెన్స్. అత్తలు, మామలు, చిన్నాయన్లు, పెద్దనాయన్లు ఎంతోమంది అంటారు. ఎవరికి ఎవరు తోడలేరు. నేను ఎందుకు ఇంత కష్టపడతానంటే నాకొక్కనికే ఇంతమంది ఉన్నారు. దేవుడిచ్చిన వరం తాడిపత్రి.
కష్టపడతా. ప్రతి సాట మీకు పార్కింగ్ ప్లేస్ చూపిస్తా, మీ సౌకర్యం కోసమే చూపిస్తా. సోమవారం నుంచి ఇప్పుడే పోయొచ్చా, గుంటూరు రోడ్లో మొదటి నుంచి ఆ ట్రాన్స్ఫార్మర్కు ముందు మార్చాల. అది ఎందుకంటే ఆడ కూడిక ఇట్లా తిరిగే వాళ్ళు అట్లా తిరిగే వాళ్ళు ఉన్నారు, ఇటు మోటార్ సైకిల్ పెట్టి పోతారు. అరే మోటార్ సైకిల్ ఏమైనా సరిగ్గా పెడతారంటే లే, ఇట్లా ఇట్లా. అరే ఒక లైన్లో పెడితే ఇట్లా పెడితే తక్కువ పడతాయి బండ్లు, చక్కగా పెడితే బండ్లు పడతాయి. అమ్మా ఎస్పెషల్లీ లేడీస్, మీ పరిస్థితులు బాగాలేవు. మీ భర్తలకు చెప్పి ఇంజనీరింగ్ చదువుతున్నారు పిల్లోళ్ళు, బీటెక్లో ఉద్యోగాలు చేస్తారు, వాళ్ళకు కూడా లేవు. అరే చదువు ఎందనుకుంటాను రా, చదువు నాట్ ఫర్ దిస్ ఆలోచన. రేపు నెల ఆఖరికి అక్కడ బోర్డు పెడతా, పల్లె నుంచి ఎవరికి మీకు లైసెన్స్ ఇన్సూరెన్స్ అంటే లోపల రండి, మేమే వద్దాను. ఆ రెండు లేకపోతే మటుకు బండ్లాడు పెట్టి రావాల్సిందే. మీరేమనుకుంటే ఏం ఇంత దుర్మార్గుడు అని. నేను దుర్మార్గుడినే, నా ఊరు బాగుపడాలా, నా ఊరు బాగుండాలా. అక్కడ ఎంట్రీ ఎట్లా చేస్తున్నాం? ఏమైనా మున్సిపాలిటీ డబ్బులు ఇస్తారనుకుంటున్నారా? రండి, వాడెవడో మన చెప్పినాడు ఎంత తింటానంట. తింటానయ్యారా? ఇప్పుడు నీ బాధ తింటా చెప్పురయ్యారా నీ బాధ? రేయ్ చిల్లి గవ్వ తింటే కూడా మా కుటుంబం ఉండదురా. నేను ఇస్తారా మీ మున్సిపాలిటీ ఆఫీస్కి? నాకు వేరే వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నిన్న పోతే ఆ చెట్లు అన్నీ కావాలంటే 5 లక్షలు పంపిస్తే ఒక ఆయన ఎవరో చెప్పాము, సార్ ఎంత అయింది సార్ అని. 5 లక్షలు అయిందండి. లేదండి సార్ ఒక 4 లక్షలు ఇస్తా సార్ అని. పోయి ఆ చెట్లకి ఇవ్వండి. ఇప్పుడు లైట్లు కావాలో 2 లక్షలు, దాంట్లో కూడా ఎవరో వచ్చి ఒకసారి 50,000 ఇస్తా సార్. ఆ దాసుకు చెప్పినారే, ఆ దాసు గారికి పోండి, వాడు లైట్లు తెస్తాడు పోయి. నాకు ఒకసారి డబ్బులు వస్తున్నాయి. చింతల బుగ్గరామలింగేశ్వర పార్క్ మధ్యలో అంతా మట్టేసినాం, మున్సిపాలిటీ ఇచ్చిందే, గవర్నమెంట్ ఇచ్చింది లేదు. ఎవరో పుణ్యాత్మలు వచ్చినారు, అన్ని పేర్లు చెప్తా, ఇప్పుడు చెప్పను, అన్నీ చెప్తా, ఎవరెవరు ఎంత ఇచ్చింది కూడా చెప్తా. నాకు లంచం తీసుకోవాల్సిన కర్మ పట్ల నేను ఎవరికి భయపడినా. నాకు 43 కిలోమీటర్లు ఇసుకే ఉంది, పామింటి నుంచి బొందలు తిన్న అవతల వరకు. చెప్పండి, ఒక్క రేణు ఎత్తినాడు మీరు చెప్పండి. వాడుండే మొత్తం ఎత్తి ఆయన సహజ, వాని గురించి మాట్లాడేది వేస్ట్. వాని గురించి నేను మాట్లాడలే, దీంట్లో మాట్లాడుతుందా వానికి ఇది లేదు, అవసరమూ లేదు. దయచేసి ఊరు ప్రజలకు ఒకటే చెప్తున్నా, నేను మీ గురించి ఆలోచిస్తా, మీకోసం పనిచేస్తా. ఎందుకంటే ఈరోజు నన్ను కన్నడలో కానీ, మెడ్రాస్, తమిళనాడు కానీ, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ నన్ను గుర్తిస్తుందంటే ఈ ఊరు ప్రజల వల్ల. నాకు తపన ఇంకా చేసి ఇంకా గుర్తింపు తెచ్చుకోవాలని. నిజం, నేను అన్నీ చూసిన. నా కార్లో ఒకటి 4 కోట్లు 5 కోట్లు 6 కోట్లు చూసిన, సుఖం అనిపించలే. మా ఊరి ప్రజలకు సేవ చేస్తా అంటే సుఖం అనిపిస్తుంది. ప్రతి ఒక్కడు నాయకుడు వస్తాడు, డెవలప్మెంట్ చేస్తాడు. ఒక ఆయనకి ఏమీ తెలియదు, వాడికి బువ్వ తెలియదు, తినేది తెలియదు, తర్వాత బువ్వ ఎక్కువ పెడతాడు అందరికీ. ఆయన కూడా నేను డెవలప్ చేస్తా, తాడిపత్రి అంటాడు. మగ్గారం చేయండి, మేమే వద్దండి, చెడగొట్టొద్దండి, ఏదన్నా చేస్తా అంటే. 1 నెల తర్వాత మీ శ్మశానం చూడండి, 3 నెలల తర్వాత మీ శివాలయం చూడండి ఎలా ఉంటాయో. సిటీని తలదన్నాలా. ఇప్పటికే మీరంతా మంచోళ్ళు, పేపర్ వేయరు, కప్పు వేయరు, ఏమేరు, అక్కడక్కడ ప్లాస్టిక్ వాడుతున్నారు. దయచేసి అమ్మే వాళ్ళకు చెప్తున్నా,
తేవద్దండి. అట్లే వీళ్ళకి చెప్తున్న ఎవరికి, గుజరీ వాళ్ళకి, రేయ్ నేను లైట్లు గీట్లు అన్నీ వేస్తానా, ఒక్క లైట్ పోతే గుజరీ వాళ్ళే తెచ్చేయాలా. గుజరీ వాళ్ళకి చెప్తున్నా, మీరే బాధ్యులు. నేను చిక్కినారు. ఆయన అందరినీ దొంగోలను గింగోలను చేసిపోయినాడు, ఏదో చేసినాడంట. లేదని చెప్పాను, పేపర్లో పెడతా. పట్టుకున్నారు ఇద్దరిని, అనుంగ శిష్యుల్ని. మళ్ళీ ఒకసారి కోరుకుంటాను, మా ఆడపిల్లలకి భర్తలకు లైసెన్సు ఇన్సూరెన్స్ ఉందా లేదా. నేనేదో ఊర్లో చేస్తున్నా, మీరు బాగుపడాలని, మీరు కష్టపడాలని కాదు, సహకరించండి. నాకు వేరే పని లేదు, 74 ఏళ్ళు, నాకు ఏ సుఖము అవసరం లేదు. మీరే బాగుంటే అదే నా సుఖం. నిన్న కూడా చెప్పిన, వాళ్ళందరినీ అడకది ఇప్పుడు అందరూ వచ్చినారు. దాంట్లో చెప్తున్నా, ఆ పిల్లలకి అంత స్కూల్లో చేర్పి 18,000 నిన్న పడింది. ఎంత ఘోరమయ్యా. ఆ పిల్లోళ్ళని అడకది తింటారు ఈ నాయలు పెద్దోళ్ళందరూ. నా దగ్గర ఆల్రెడీ లిస్ట్ వచ్చింది, 110 మంది ఇప్పుడు వచ్చినారు, ఇంకా వస్తుంది. అది తెలుసుకొనే ఇవ్వదు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినారు నా దగ్గరికి. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మా ఊరు బాగుండాలి, మా ఊరు ప్రజలు ప్రతి ఒక్కరు సుఖశాంతులతో ఉండాలి. నా కోరిక అది. మీరు కొద్దిగా ఆలోచించుకోండి. నేను తప్పు చేస్తాంటే చెప్పండి, లేదంటే సహకరించండి. అదే అద్దాలయమ చెప్తాది, బేకార్ నా కొడుకునే. ఎస్, నాకు ఇంట్లో పని లేదు, బేకార్ నా కొడుకునే. కానీ ఊరికి నేను ఉపకారం చేయాలనుకుంటున్నా. నన్ను బేకారనే నేనేం కాదు. కరెక్టే, ఆయమ్మ తప్పు చెప్పలే. ప్రతి ఒక్కరు మీ పని చేసుకుంటారు. ఎప్పుడన్నా ఇంకొకరి గురించి ఆలోచించినారా? లేదు. నేను బేకారు నా కొడుకునే, మా ఇంట్లో నేను బేకారే. నన్ను పెంచి పోషించిన ఊరుందే, దానికోసం కష్టపడే బేకారు నా కొడుకునే. రైట్ మా, థ్యాంక్ యూ.